హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం బ్లడ్ ప్రెషర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకునే ముందు మన శరీరంలో ఉండే బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల గురించి తెలుసుకోవాలి. సాధారణంగా రక్తనాళాలు గుండె నుండి అన్ని కణాలకు మరియు భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇంతకీ మన శరీరంలో మొత్తం ఎన్ని రక్తనాళాలు ఉన్నాయో మీకు తెలుసా? మన శరీరంలో ఉన్న రక్తనాళాలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి పెడితే వాటి పొడవు 95,000 కిలోమీటర్లు ఉంటాయి. ఈ రక్తనాళాల ద్వారా బాడీ టిష్యూస్కి కావాల్సిన ఆక్సిజన్, అంతేకాకుండా విలువైన పోషకాలు అయినటువంటి గ్లూకోజ్ మరియు ఎమినో యాసిడ్ సరఫరా చేయబడుతుంది. ఇదంతా కేవలం 4 నుండి 5 లీటర్ల రక్తం అనేక సార్లు శుద్ధి చేయబడి మళ్ళీ అదే రక్తం రక్తనాళాల్లోకి ప్రవేశపెట్టబడుతుంది. దీనివల్ల ప్రతిరోజు ఈ రక్తనాళాల గుండా సుమారు 7,500 లీటర్ల రక్తం ప్రవహిస్తుంది. ఈ రక్తం బ్లడ్ వెజల్స్లో మస్కులర్ వాల్స్ మీద ఒక ఫోర్స్ను కలుగజేస్తుంది. ఆ ఫోర్స్నే రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ అని అంటాం. మన హార్ట్ బీట్ని బట్టి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుంది. అసలు రక్తపోటు శరీరంపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్ట్ సంకోచించినప్పుడు బ్లడ్ అంతా రక్తనాళాల ద్వారా గుండె నుండి బయటకు తోసివేయబడుతుంది. దీనినే సిస్టలీ అని, దీనివల్ల రక్తనాళాల గోడల మీద కలిగే ఫోర్స్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు. హార్ట్ గుండె వ్యాకోచం చెందిన తర్వాత విశ్రాంతి దశలో బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. దీనినే డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తికి సిస్టాలిక్ ప్రెషర్ అనేది 90 నుంచి 120 mm ఆఫ్ హెచ్జీ అంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. డయాస్టాలిక్ ప్రెషర్ అనేది 60 నుంచి 80 mm ఆఫ్ హెచ్జీ మధ్యలో ఉండాలి. సాధారణంగా బ్లడ్ ప్రెషర్ 120/80 ఉండాలి. ఇప్పుడున్న కాలంలో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ రావడాన్ని చాలా ప్రమాదంగా భావిస్తున్నారు. బ్లడ్ ప్రెషర్ లేదా అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సిన వ్యాధి. రక్తనాళాల్లో ఒత్తిడి అధికమవ్వడాన్ని అధిక రక్తపోటు అంటారు. అధిక రక్తపోటుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినడం, డయాబెటీస్ వంటివి అధిక రక్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పైపుల ద్వారా ప్రవహిస్తుంది. బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. రక్తనాళాల్లో ఎక్కువ రక్తం చేరడం వల్ల కానీ, రక్తం మందంగా మారటం వల్ల కానీ, లేదా రక్త ప్రవాహానికి ఏమన్నా ఆటంకం ఎదురైనప్పుడు కానీ మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మన శరీరంలో బ్లడ్ ఎప్పుడైతే మందంగా తయారవుతుందో అప్పుడు బ్లడ్ ఫ్లోని పెంచడానికి హై ప్రెషర్ అవసరమవుతుంది. అప్పుడు బ్లడ్ ఫ్లోని పెంచడం కోసం గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఉప్పు అధికంగా తినడం వల్ల కూడా హై బ్లడ్ ప్రెషర్కు దారితీస్తుంది. ఉప్పు అధికంగా తినడం వల్ల అది శరీరంలోని నీటిను బయటకు పోనివ్వదు. ఇలా జరగడం వల్ల శరీరంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దీనితో బ్లడ్ వెజల్స్లో ఎక్స్ట్రా బ్లడ్ చేరి బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. మనం స్ట్రెస్కి గురి అయినప్పుడు మెదడు ఎఫినెఫ్రిన్ అండ్ నోరెఫ్రెఫిన్ అనేటువంటి హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ వలన బ్లడ్ వెజల్స్ బిగుతుగా అవుతాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ వాల్స్లో ఉండే ఎలాస్టిక్ ఫైబర్స్ వల్ల రక్తనాళాలు అప్పుడప్పుడు కలిగే స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ని ఈజీగా కంట్రోల్ చేస్తాయి. కానీ ఒకవేళ స్ట్రెస్ ఎక్కువై బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా 140/90కి పెరిగినట్లయితే దానిని హైపర్ టెన్షన్ అంటారు. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. హైపర్ టెన్షన్ ఎక్కువసేపు అలాగే ఉంటే ఇది రక్తనాళాల యొక్క గోడల మీద చిన్న డ్యామేజ్ జరిగి అక్కడ ఉన్న టిష్యూస్ వాచిపోతాయి. వెంటనే వైట్ బ్లడ్ సెల్స్ ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి ఆ వాపు చుట్టూ చేరుతాయి. అదే సమయంలో బ్లడ్లో ఉండే ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ కూడా డ్యామేజ్ జరిగి ప్లేస్ వద్దకు చేరుతాయి. దీనితో రక్తనాళాల గోడలు స్టిఫ్గాను మందంగాను తయారవుతాయి. ఈ పరిస్థితిని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది గుండెకు ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తుంది.
ఒకవేళ స్వెల్ అయిన వాల్ కనుక చీలిపోతే అక్కడ బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. గడ్డ కట్టడం పెద్దది అయినట్లయితే ఇది పూర్తిగా బ్లడ్ వెజల్స్లో రక్త ప్రవాహాన్ని బ్లాక్ చేస్తుంది. హృదయానికి రక్తానికి అందించే నాళాలలో ఆక్సిజన్ ఒక్కసారిగా అందకపోవడంతో గుండెపోటుకు దారితీస్తుంది. యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా బ్లడ్ క్లాత్ వలన మూసుకుపోయిన రక్తనాళాలను వెడల్పు చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఒక థ్రెడ్ ద్వారా బెలూన్ క్యాథెటర్ను బ్లడ్ క్లాత్ దగ్గరికి పంపించడం ద్వారా రక్తనాళాల్ని వెడల్పు చేస్తారు. అది ఆగిపోయిన బ్లడ్ ఫ్లోని ఫ్రీగా జరిగేలా చేస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ రక్తనాళం మూసుకుపోకుండా కొన్నిసార్లు స్టంట్ అని పిలువబడే చిన్న ట్యూబ్ను అమర్స్తారు. ఈ స్టంట్ వలన రక్తం ఏ ఆటంకం లేకుండా గుండెకు చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.